నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చిరు వ్యాపారం చేసుకునే వృద్ధునికి తోపుడు బండిని అందజేసిన యంగ్ జనరేషన్ టీమ్ సభ్యులు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని క్విక్ ఎరీనాలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని క్విక్ ఫిట్నెస్ ఎరీనాలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక ఆనందాన్ని అందించే క్రీడల పట్ల యువత మక్కువ పెంపొందించుకోవాలన్నారు. పవర్ లిఫ్టింగ్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా ఏకాగ్రతతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం అతిథులను, క్రీడాకారులను నిర్వాహకులు అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టంనేని సాయి రేవతి, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కేవి గోపాలకృష్ణ, కె విజయభాస్కర్, ఎస్కే సంధాని, కొమ్మినేని భార్గవ కుమార్, శివరామ కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కాంపిటీషన్స్లో పార్టిసిపేషనే ఒక పెద్ద ఈవెంట్గా నేను ఫీల్ అవుతాను. ఇక్కడ కాంపిటీషన్లో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్. మీరు శారీరకంగా ఆనందంగా ఉండటం అనేది ముందు ముఖ్యం. శారీరకంగా ఆనందంగా ఉండాలంటే నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు కానీ మా రేవతికి, బట్ క్విక్ జిమ్లో మీ అందరూ కూడా ముందర జిమ్కి అలవాటు పడండి. దెన్ ఆటోమేటిక్గా మీలో ఆ డిజైర్తో కూడిన ఎమోషన్స్, ఈ రెండు కామన్. అసలు ఎవరికి కూడా థాట్ process started on your canvas of mind, or it may be positive or negative. ఆ రకంగా మీ మైండ్లో ఎప్పుడైతే ఒక ఆలోచన ప్రారంభమైందో ఆ ఆలోచన ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది అంటే కోరికలాగానో లేకపోతే ఒక ఎమోషన్ లాగానో కన్వర్ట్ అవుతుంది. అది ఒక్కోసారి పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓడిపోగానే సో నేను బాగా చేశాను, నేను వర్కౌట్ చేశాను, ఎవ్రీడే మేడం కూడా నన్ను చూస్తూ ఉంది, బట్ ఐ కుడెంట్ గెట్ ద మెడల్ అని చెప్పి ఫీలింగ్ వస్తూ ఉంది. ఇది సహజం. ఎందుకంటే కాంపిటీషన్లో ఒకళ్ళే సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు లోజర్స్గా భావించదు. ఇట్ ఇస్ అ లెసన్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. ఆ రకంగా మనం పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆలోచించినప్పుడు మెంటల్గా, ఫిజికల్గా, అంటే నేను అనేది ఏంటంటే, ఏ ఈవెంట్ అయినా సరే దాన్ని తీసుకొచ్చుకోవాలి, పైకి తీసుకొచ్చుకోవాలంటే మంచి ప్రచారం ఉండాలి, ఎక్కువ మంది పార్టిసిపేషన్ జరగాలి. ఆ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం 10 మందికి తెలిసేలా చెప్పాలి. అది నిజ జీవితంలో కూడా మీకు ఉపయోగపడేలాగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ కానీ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ సెటిలింగ్ యువర్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ వన్ థింగ్ ఏంటంటే, మనం అప్రిషియేట్ చేయాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనిషికి అవసరం. మీరు బతికినంత కాలం హ్యాపీగా బతకాలి, వితౌట్ హ్యావింగ్ ఎనీ హర్డెస్, వితౌట్ హ్యావింగ్ ఎనీ అబ్స్టకిల్స్, వితౌట్ హ్యావింగ్ ఎనీ మెడికల్ డిజార్డర్. ఇవి లేకుండా బతకాలి అంటే మనిషికి మినిమం ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఓన్లీ ఇన్స్పిరేషన్ టు కీప్ అప్ బై ఆల్ ఆఫ్ యూ. ఆ రకమైన ఇన్స్పిరేషన్ నేను చేశాను అనేది కాదు, నా వల్ల ఈ సమాజానికి ఏం జరగాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ కాన్సెప్ట్ని, ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని మీరు ఎప్పుడు కీపప్ చేసుకోవాలి అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మా తల్లి సాయి రేవతికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి ఈ రికార్డింగ్ కాంపిటీషన్ పర్పస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టార్గెట్ అచీవ్మెంట్ ఇచ్చిన భాస్కర్ గారు ఫస్ట్ టైం గుంటూరు జిల్లా అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత
సాయి మీరు కండక్ట్ చేస్తే బాగుండిద్ది అన్న బాధ్యతనే నా మీద పెట్టారు. సో అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యం మేరకు, అసోసియేషన్ వాళ్ళ సపోర్ట్ మేరకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. లాస్ట్ టైం నేను స్టేట్ మీట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా ఆలపాటి రాజా గారితో వెళ్ళాను. సార్ ఇలా స్టేట్ మీట్ ఒక ఆర్గనైజ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. సో అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చెయ్యాలమ్మా, ఇలా యూత్ ముందుకు రావాలి, చెయ్యాలి, చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన వంతు సహకారం నాకు ఆ రోజు కూడా ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు సార్కి కొంచెం కుదరక రాలేకపోయారు. అప్పుడే డిసైడ్ చేసుకున్నా నెక్స్ట్ ఈవెంట్కి సార్ చేత ఇనాగ్రేషన్ చేయించాలి అని చెప్పి. సో ఆ కాంపిటీషన్ నేను సార్ చేత చేయించలేకపోయాను, నెక్స్ట్ కాంపిటీషన్ చేయించాలి అని అసోసియేషన్ వాళ్ళు ఇవ్వగానే నేను ఈవెంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలు మా దగ్గర కాంపిటీషన్ చేసిందండి. ఇక్కడ మా జిమ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు మా జిమ్లో ఒక 20 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ ఎవరైనా ఇప్పుడు మా జిమ్కి వచ్చి అక్క నేను చూసి ఇన్స్పిరేషన్తో ముందుకు వచ్చాం అక్క అని చెప్తూ వస్తున్నారు. ఫ్రీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి. సో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు మా జిమ్లో స్టూడెంట్సే ఒకళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మా జిమ్ నుంచి షాను ఇంటర్నేషనల్ రేపు 26 మాల్టా వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, మా జిమ్ నుంచి మేము ప్రాక్టీస్ చేసిన అమ్మాయి రేపు ఇంటర్నేషనల్కి వెళ్ళబోతుంది. ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసేదానికి మా పిల్లలు నేషనల్లో ఇంతమంది మెడల్ తీశారు, ఇంటర్నేషనల్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఒక రోజు వచ్చిందని. స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్కు చెందిన చిరు వ్యాపారి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం తోపుడు బండిని అందజేశారు. స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్కు చెందిన చిరు వ్యాపారి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపక అధ్యక్షులు సాధిక్ మాట్లాడుతూ, బిడ్డలను పోగొట్టుకుని ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు యంగ్ జనరేషన్ టీం తరఫున తోపుడు బండి అందించడం జరిగిందన్నారు. నాగేశ్వరరావు దంపతులు తమకు సహాయం చేయమని యంగ్ జనరేషన్ టీంను కోరగా టీం సభ్యుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో తోపుడు బండిని అందజేసినట్లు తెలిపారు. యంగ్ జనరేషన్ టీం సభ్యులు సేవే పరమావధిగా భావిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ, చిన్ననాటి నుండి సాధిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లటం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో టీం సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎం సుబ్రహ్మణ్యం, శివ, కౌశిక్, ఆలపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు గారి వయసు వచ్చేసి 89 సంవత్సరాలు, అలానే లక్ష్మి గారి వయసు వచ్చేసి 76 సంవత్సరాలు. మరి 89 సంవత్సరాలు అంటే చిన్న పని చేసుకోవాలన్నా కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆయన 89 సంవత్సరాలు సుమారు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇటుకురాళ్ళ మీద ఒక చిన్న పాక వేసుకొని దాని మీద ఆకుకూరలు అమ్ముకుంటూ రోజుకు వచ్చే 50 రూపాయలు 100 రూపాయలతోనే వాళ్ళ జీవనం అనేది కొనసాగించుకుంటున్నారు. మరి ఇటీవల మేము ఇచ్చిన ట్రై సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక మా ఫోన్ నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మాకు ఒక సాయం కావాలి, ఏదో ఒకటి మీ ద్వారా ఏదో ఒకటి పెట్టుబడి కానీ ఒక బండి కానీ సాయం చేస్తే జీవనోపాధికి ఉపయోగపడుతుందని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము వెంటనే స్పందించి నాగేశ్వరరావు గారికి అలానే లక్ష్మి గారి కుటుంబానికి ఒక తోపుడు బండి అనేది అందజేయడం జరిగింది. ఇలానే ఎవరికైనా ఎటువంటి సాయం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుంది. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కాల్ చేయొచ్చని సంప్రదిస్తున్నాను. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సాదిక్ గారు మరి చిన్న వయసు నుంచి కూడా మరి సేవా కార్యక్రమాల వైపు తన జీవనాన్ని సాగిస్తూ మరి చదువుకునే విద్యార్థి వయసు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు తెనాలి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందికి తోపుడు బళ్ళు ఇవ్వడం, ట్రైసైకిల్ ఇవ్వడం వల్ల దాని మీద ఉన్నటువంటి నంబరు చూసి చాలామంది కాల్ చేసి మాకు సహాయం చేయమని అడగడం వల్ల తెనాలి ఐతానగర్కు చెందినటువంటి నాగేశ్వరరావు గారు, లక్ష్మి దంపతులు మరి చిన్న ఆకుకూరల దుకాణం పెట్టుకొని మరి 89 సంవత్సరాలని తెలియవచ్చింది. మరి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున యంగ్ జనరేషన్ సొసైటీ ఒక తోపుడు బండిని వారికి బహుకరించారు. చాలా ఆనందం. మరి మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ సొసైటీ ద్వారా మరి నిరుపేదలకి, అట్టడుకున్నటువంటి వర్గాలకి మరింత సహాయం చేయాలని మనసున్న మహారాజులు ఎంతో మంది ఉన్నారు తెనాలి పట్టణంలో. ఈ సొసైటీ చేసే కార్యక్రమాలకి మరి స్పందించి మీరు కూడా మీ వంతు సహాయం సొసైటీ ద్వారా పేదలకి మరి అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ పని చేయలేక ఏదో ఆకుకూరలు అమ్ముకుంటున్నాను. దాని మూలంగా ఏంటంటే చాలా మా కుటుంబం అంతా చనిపోయారు. మా అమ్మాయి చనిపోయింది, మా మనవడు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు. ఆవిడికి లక్ష్మికి నేను, నాగేశ్వరరావు ఆవిడికి మీరు చాలా అభిమానంగా చాలా సంతోషంగా బాగుండాలని కోరుతున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు పాడి రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు పాడి రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఐతానగర్ ఎర్రబడి సెంటర్ వద్ద మేకల అనసూయ అధ్యక్షతన సమావేశం జరిగింది. శివసాంరెడ్డి మాట్లాడుతూ పాడి పంట రైతుకు రెండు కళ్ళు లాంటివన్నారు. పంట దెబ్బతింటే పాడి మీదైనా కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ఆశతో ఉన్న పాడి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశువుల ధరలు వరిగడ్డి, పచ్చిగడ్డి, తవుడు, దాణా ధరలతో పాటు పశువుల మందుల ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని చెప్పారు. గ్రూపులుగా ఏర్పడి ఐక్యంగా ఉండాలని చెప్పారు. వేజెండ్ల తబిత మాట్లాడుతూ గత 15-20 సంవత్సరాల నుండి కౌలు వ్యవసాయంతో పశుపోషణ చేసుకుంటున్న తమకు పంట పోషణకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మాన్యం శ్యాంబాబు మాట్లాడుతూ గోకులం, మినీ గోకులం కింద షెడ్లు, దోమతెరలు వగైరా కోసం సబ్సిడీయేతర సహాయం ఇవ్వాలని కోరారు. 5గురితో కమిటీని ఏర్పాటు చేయించారు. ఇంకా సిహెచ్ మార్తమ్మ, జి అరుణ, మేకల ప్రకాష్, అత్తోట సరోజిని, జి సునీత, తెనాలి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాము పాడి పరిశ్రమ రైతుల గురించి మేము మాట్లాడుకుంటున్నాము. 40వ వార్డు నుంచి మేము 15 సంవత్సరాల నుంచి మేము ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి మేము పాడి చేసుకుంటున్నామండి. మరి మాకు తవుడికి, మిక్చర్కి, మేతకి మరి ప్రభుత్వం నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగాము. ఎవరు మా మాట వినటం లేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలకి మరి మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం గేదెల విషయం అయ్యి. మరి మా యొక్క సమస్యను అధికారులకు మేము ఎన్నోసార్లు తెలియపరిచాము. ఎవరు కూడా మా సమస్యను దృష్టికి తీసుకోలేదు. ఈ ప్రభుత్వాన్న మా సమస్యను విని మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. గేదెల లోన్లకు పెట్టుకుంటున్నాము. రాయితీ కావాలని కోరుకుంటున్నాము. మరి అటువంటి రాయితీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము అడుగుతున్నామండి. మరి బ్యాంకుల వారు మరి మాకు ఏ విధమైనటువంటి సహాయం చేయటం లేదు. ప్రభుత్వం చొరవ చేసుకొని మా యొక్క సమస్యను సర్దుబాటు చేయాలని కోరుకుంటున్నాము. తెనాలి ఐతానగర్ గ్రామం 1వ వార్డు 40వ వార్డు పాడి రైతులు అందరం సమావేశం అయ్యి మాకు పాడి రైతులం కాబట్టి గత 15-20 సంవత్సరాల నుండి పాడి మీదే ఆధారంతో బతుకుతున్న రైతులు ఉన్నామండి. గత 2 సంవత్సరాల నుండి బ్యాంకులకి మేము విన్నవించుకుంటున్నాము. రాయితీగా మాకు ఏదైనా సహాయం చేయాలని గవర్నమెంట్ తరఫున. అలాగే దాణాకి, వరిగడ్డికి ఇట్లాగే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దాని గురించి అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, అయినా కానీ స్పందించట్లేదు. దీనికి సంబంధించి మేము ఈ రోజున మాకు ఏదైనా సహాయం చేయాలని గవర్నమెంట్ తరఫు నుండి కోరుకుంటున్నాం. వేలాది మంది పాడి రైతులు పాడి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఎక్కువ భాగం ఇలా చిన్నకారు రైతులు, కౌలు రైతులు. పంట దెబ్బతిన్నా కానీ పాడితోనైనా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అభిప్రాయంతో ఒక్కొక్క గేదెకి ₹1,00,000 పైన పెట్టి కొనుగోలు చేసి ₹1,000 పెట్టి దాణా, తవుడు, మిక్చరు, వరిగడ్డి కొనుగోలు చేసి మరి సొంత స్థలాలు లేకపోతే అద్దెకి తీసుకొని తావిళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా పశుపోషణ చేసుకుంటూ కుటుంబాలని పోషించుకుంటున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ పాడి రైతులను గుర్తించి వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి గత సంవత్సరం నుంచి కూడా రైతు సంఘం, పాల రైతు సంఘం ప్రభుత్వ అధికారులకి బ్యాంకర్ల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి. సబ్సిడీతో ఇచ్చి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని మేము పాడి రైతుల పేద ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని మహోన్నత వ్యక్తి దివంగత వంగవీటి మోహన్ రంగా అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. పేద ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని మహోన్నత వ్యక్తి దివంగత వంగవీటి మోహన్ రంగా అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఆవలవారిపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబుతో పాటు రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, విగ్రహదాత ఆరవ రామకృష్ణ, ప్రియదర్శిని విద్యా సంస్థల చందు రామారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఏ కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అన్నారు. మా
రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. వారికి హృదయపూర్వక స్వాగతం మన నియోజకవర్గం తరఫున మీ అందరి తరఫున నేను హృదయపూర్వక స్వాగతం పడుతామని తెలియజేస్తున్నా. 2019లో కూడా ఈ లెక్క గ్రామాలకి రామబాబు నాతో పాటు ఎన్నికల ప్రచార నిమిత్తం ఆ రోజు వచ్చారు. అది నాకు గుర్తొస్తా ఉంది. ఈరోజు వంగవీటి మోహన్ గారు విగ్రహావిష్కరణకి మరొకసారి మన లంక గ్రామాలకు వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, వంగవీటి మోహన్ గారు చనిపోయి సుమారు 35 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా రంగా గారి పేరు చెప్తే ఇప్పుడు కూడా ఒక రకమైన షేక్ వస్తూ ఉండదు. వారి పేరు చెప్పగానే ప్రజల్లో ఈ విధంగా ఉరకలుస్తూ ఉంటుంది ఉత్సాహం అనేది. కృష్ణా జిల్లా కాదు యావత్ ఆంధ్రదేశం మొత్తం కూడా రంగా గారికి ఆ విధంగా చనిపోయి 35 ఏళ్ళైనా కూడా ప్రజల హృదయాల్లో ఇంకా ఆయన బతుకున్నాడు అనేది యథార్థం. పేద ప్రజల కోసం వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తి పేద ప్రజల కోసం ఆయన అనేక రకాలుగా కష్టపడ్డాడు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వారి యొక్క బాధ్యతలు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి అనేది నాకు తెలుసు సత్యం. కాబట్టి 35 ఏళ్ళైనా కూడా వారి పేరు చిరస్థాయిగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువకులు 35 ఏళ్ల క్రితం వీళ్ళెవరు ఉన్నట్టు అయినా కూడా ఈరోజు మీరందరూ కూడా ఈ విధంగా ఉత్సాహం ఎదురుస్తామంటే వారికి ప్రజల్లో ఉన్నటువంటి చిరస్థాయిగా మిగిలినటువంటి వారి పేరు ప్రతిష్టలు ఒకసారి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొన్నా రంగా గారి స్ఫూర్తితో ఈయన గారు అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఒక నాయకుడిని పూజించామని చెప్పంటే, ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పంటే, గుండెలు పెట్టి చూసుకున్నామని చెప్పంటే, అలాంటి నాయకుడు ఒక ఆదర్శం కీర్తిశేషుడు వంగవీటి మోహన్ ప్రజల కోసం పోరాడితే ఎంతకాలమైనా సరే ప్రజలందరూ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ ఏ రకమైన అభిమానంగా అభిమానంతో దుఃఖం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో కూడా ఒకరికొకరు తోడుగా 85 నుంచి 87 దాకా శాసనసభ్యులు చేశారు. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని ఇప్పుడు కాదు, చేసిన కాలంలో ఎన్ని దశాబ్దాలు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది స్థానిక నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠుడైన విఖనస మహర్షి జయంతిని శ్రీ వైఖానస సంఘం తెనాలివారి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడూరు శ్రీనివాసమూర్తి, వేదాంత మాధవ్ కుమార్లు తెలిపారు. స్థానిక నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠుడైన విఖనస మహర్షి జయంతిని శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలివారి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడూరు శ్రీనివాసమూర్తి, వేదాంత మాధవ్ కుమార్లు తెలిపారు. ఆదివారం సంఘ నేతలు మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అంశీభూతుడైన విఖనస మహర్షి శ్రావణమాసం శ్రవణ నక్షత్రం పూర్ణిమ పర్వదినాన నైమిశారణ్యంలో ఉద్భవించారని, ఆయన ద్వారా వైఖానస ఆగమ శాస్త్రం అందించడం జరిగిందని తెలిపారు. ఆ మహర్షి వంశానికి చెందిన వైఖానసులు తిరుపతి, మంగళాద్రి, వేదాద్రి, దేశ విదేశాల్లోని వైష్ణవ ఆలయాల్లో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రావణ పూర్ణిమ నాడు వైఖానసులు మహర్షి జయంతిని నిర్వహించడం జరుగుతుందన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలిలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, పంచామృత స్నపన, విశేష అర్చన కైంకర్యాదులు నిర్వహించనున్నట్లు సేవా సంఘం అధ్యక్షులు శ్రీనివాసమూర్తి తెలిపారు. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే సభా కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానాల
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న దేవి ఫణికుమార్కు బిరుదు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే వైఖానస ఆగమ విద్యను పూర్తి చేసిన ఆగమ విద్యార్థులు నారాయణ సంతోష్, వేదాంతం, కమలేష్లను సత్కరిస్తామన్నారు. స్థానిక బోస్ రోడ్లోని సీతారామ మందిర అర్చకులు శ్రీమాన్ అగ్నిహోత్రం నరసింహమూర్తిని అర్చక పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘీయులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెనాలి సమీపంలోని కుచ్చిళ్లపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వితీయ వ్యవసాయ యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. తెనాలి సమీపంలోని కుచ్చిళ్లపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వితీయ వ్యవసాయ సేవ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త KVNG విక్రమ్ పాల్గొని వ్యవసాయ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. కిషోర్ గురూజీ మాట్లాడుతూ వ్యవసాయం పట్ల యువతకు అవగాహన పెంపొందించేందుకు పొలం సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యోగా సాధకులు పొలంలో వరి నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఏసీపీ రామరాజు, లెక్చరర్ సీత, పొలం యజమాని గొడవతి సత్యనారాయణ, యోగా సాధకులు తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, రాణి, ముంతా లక్ష్మి, కోమల, రాంబాబు, శివరామకృష్ణ, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యవసాయ యోగానికి సంబంధించినంత వరకు నేను దీంతో నాకు ఎలా సంబంధం ఉంది అని చెప్పాను. నేను ఇస్రోలో పనిచేస్తున్నాను శాస్త్రవేత్తగా. నా అంతటి నేను వ్యవసాయానికి సంబంధించి చేయకపోయినా నాకు తెలిసిన వాళ్ళు, నా పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు, లేకపోతే సగం మంది అక్కడ సైంటిస్ట్ పోస్ట్లో ఉన్నారు. అదే నువ్వు చేసేది ఎర్త్ సైన్సెస్ అంటారు, ఎర్త్ భూగర్భ పరిశోధనలు అంటారు. శాటిలైట్ పంపించిన తర్వాత శాటిలైట్ పైనుంచి కిందకి ఫోటో తీస్తే భూమి మీద కనబడే వాటిలో సిటీల కంటే పొలాలు ఎక్కువ కనబడతాయి. అది అందరికీ అవసరం. మేము పొలంలో లేకపోయినా మేము తినడానికైనా అది అవసరమే. లేకపోతే ఏ పంటకి, ఏ మట్టికి, ఎలాంటి పంట బాగుంటుంది అవన్నీ చేయడం కూడా మా పనే. చేలు నాశనం అయిపోతుంది. దానికోసమేమో మరి దాన్ని మరి ఫలితం సాధించాలంటేనేమో వేరే కెమికల్స్ తెచ్చి కొట్టాల్సి వస్తుంది. ఖర్చు ఎక్కువైపోతుంది. ఆ కెమికల్ డూప్లికేట్ వస్తుంది. మొన్న ఒక్కొక్కటి 2800 లీటర్ 2800 పెట్టి కొట్టాము ముందు, కలుపు ముందు. మళ్ళీ సావాలా, మళ్ళీ తెచ్చాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని ఆదివారం బీజేపీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని ఆదివారం బీజేపీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థను స్థాపించి బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన వ్యక్తి బోస్ అని కొనియాడారు. కార్యక్రమంలో లక్కిశెట్టి ఉమ, కె రామస్వామి, శీలం తిరుపతయ్య, షేక్ షబ్బీర్, కె బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చిరు వ్యాపారం చేసుకునే వృద్ధునికి తోపుడు బండిని అందజేసిన యంగ్ జనరేషన్ టీమ్ సభ్యులు. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.